same units, the fraction A by B is the ratio of two quantities. ఇక్కడ మనకి ఏంటంటే ఏ బిలు ఒకే యూనిట్స్ కలిగిన రెండు రాసులు అయితే వాటి భిన్నమే ఏ బై బిని నిష్పత్తి అని అంటాం. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే రెండు రాసులు కనుక తీసుకున్నట్లయితే రెండు కూడా మనకు ఒకే యూనిట్స్ కలిగి ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, రాము పర్చేజ్డ్, రాము కొన్నాడు ఎంత? 2 kgs టామరిన్. మరి ఇయర్ అనిల్ పర్చేజ్డ్ 6 kgs టామరిన్. ఇక్కడ రెండు రాసులు ఏంటి? 2 quantities ఇయర్, 2 quantities. ఒకటి ఏ 2 kgs అని చెప్పాడు, బి ఏం చెప్తుండు 6 kgs. వాడు ఫ్రాక్షన్ అవుతుంది. ఫ్రాక్షన్ కనుక తీసుకున్నట్లయితే ఏ బై బి is nothing but 2/6. 2 1s are 2 3s are. Here 1/3. Here a by b ని మనము a:b గా మనం పరిగణిస్తాం. దట్ ఈస్ 1:3. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే 2 quantities తప్పనిసరిగా సేమ్ యూనిట్స్ అయి ఉండాలి. ఇక్కడ రామ తీసుకున్నది 2 kgs, అనిల్ తీసుకున్నది కూడా 6 kgs. ఇక్కడ kgs those two are same quantities. అప్పుడు మాత్రమే మనం రేషియోని ఐడెంటిఫై చేయగలుగుతాం, ఫైండ్ అవుట్ చేయగలుగుతాం. అనదర్ ఎగ్జాంపుల్, ఏ పంప్ pumping 10 liters of water. Another B pump pumping 15 liters of water. What is the ratio between two quantities? Here మనం ఇక్కడ గమనిస్తే ఇక్కడ ఏ స్మాల్ ఏ ఇస్ నథింగ్ బట్ 10 లీటర్స్. బి క్వాంటిటీ ఏమవుతుంది మనకి 15 లీటర్స్. ఇక్కడ ఏ లీటర్స్ తీసుకోవడం జరిగింది, బి కూడా లీటర్స్ లో తీసుకోవడం. అంటే దోస్ టూ ఆర్ ఇన్ ద సేమ్ యూనిట్స్. దీస్ టూ ఆర్ సేమ్ units. That's why fraction అవుతుంది మనకు a by b అంటే 10/15. 5 2s are 5 3s are. Here 2/3. Therefore a is to b equal to 2:3. ఈ విధంగా మనం నిష్పత్తిని కనుక్కుంటాం. తర్వాత ఇందులో ఇన్ ఏ ఈస్ టు బి, ఇందులో ఏనేమంటామంటే పూర్వపదం. దీని తెలుగులో పూర్వ
పదం. దీన్ని యాంటిసిడెంట్ యాంటిసిడెంట్ యాంటిసిడెంట్. ఏ బి దీన్ని మనం పరపదం పరపదం. దీన్ని మనం కాన్సీక్వెంట్ అంటాం. కాన్సీక్వెంట్. ఇందులో ఏని మనము పూర్వపదం అని చెప్తాం, బిని కాన్సీక్వెంట్ అని చెప్తాం. ఇందులో ఒక రూల్ గుర్తుపెట్టుకోవాలి మనం. రూల్ 1 ఈస్ the multiplication or division of each term of ratio by the same non-zero number does not affect that ratio. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, we have to take any ratio. In the ratio there are two terms, here a and b. ఇక్కడ మనం ఏని కానీ బిని కానీ ఏదేని శూన్యేతర సంఖ్యచే కనుక మల్టిప్లికేషన్ చేయడం కానీ డివిజన్ చేయడం వల్ల కానీ ఆ రేషియో మారదు. దట్ మీన్స్ ఫర్ ఎగ్జాంపుల్ a ఈజ్ టు b. we have written as, మనం దీన్ని ఏ విధంగా రాయొచ్చు, మనం ఏదైనా ఒక నాన్ జీరో నంబర్ ఏం తీసుకుంటామంటే k డస్ నాట్ ఈక్వల్ టు 0. ఈ k చేత ఈ యాంటిసిడెంట్ని కానీ లేదా కాన్సిక్వెంట్ని కానీ మనం మల్టిప్లై చేయడం వల్ల దెర్ ఈస్ నో ఎఫెక్ట్ ఆఫ్ దట్ రేషియో. దట్ మీన్స్ ka ఈజ్ టు kb. అంటే దీని అర్థమైంది. ఫర్ ఎగ్జాంపుల్ 2:3 తీసుకుందాం. ఇక్కడ మనం నాన్ జీరో నెంబర్ ఏం తీసుకుంటారంటే ఫర్ ఎగ్జాంపుల్ 4 తీసుకుంటున్నాం. ఇప్పుడు ఈ 4 చేత ఈ యాంటిసిడెంట్ని గుణించడం లేదా కాన్సిక్వెంట్ గుణించడం చేస్తుంటే ఏమవుతుందంటే 4 into 2 is to 4 into 3. దట్ మీన్స్ 8 is to 12 అవుతుంది. అంటే ఈ యాంటిసిడెంట్ను 4 చేత గుణిస్తున్నా, ఈ మనకి ఈ కాన్సిక్వెంట్ కూడా మనం 4 చేత గుణిస్తున్నాం. అప్పుడు మనకు నిష్పత్తి అనేది మారదు. అందుకే మనం ద మల్టిప్లికేషన్ ఆర్ డివిజన్ ఆఫ్ ఈచ్ టర్మ్ రేషియో బై ద సేమ్ నాన్ జీరో నంబర్ డస్ నాట్ ఎఫెక్ట్ దట్ రేషియో. అంటే here k equal 4 which is not equal to 0. There is not a non-zero number. We have to multiply it by that number of each term. Each term means here a and b. Here there is no change of that ratio. If take another ratio, a is to b equal to 15 is to 20. We have to divide it by, we take k equal to 5 which is not equal to 0. ఇప్పుడు ఏం చేస్తున్నాను, 5 చేత ఇప్పుడు ఈ యాంటిసిడెంట్ను ఇక్కడ మనకి కాన్సిక్వెంట్ కూడా మనం భాగిస్తున్నాం. అప్పుడు ఏమవుతుంది 15/5 by 20/5. Here 5 ones are 5 3s are 5 ones are 5 4. Here 3 is to 4. Therefore rule is, if a is to b is an ratio, therefore k into a is to b equal to k into a is to k into b, or a by k is to b by k. These two ratios are equal to first ratio. This is the rule for ratio.
a proportion if there are two ratios are A is to B and C is to D. If given ratios are equal, then A, B, C, D are in proportion. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఇక్కడ రెండు రేషియోస్ కనుక తీసుకున్నట్లయితే A is to B, C is to D, ఆ రెండు నిష్పత్తులు కూడా కనుక సమానం అయితే ఆ A, B, C, D మనకి అనుపాతంలో ఉన్నాయని చెప్తాము. ఫర్ ఎగ్జాంపుల్ here A is to B equal to C is to D. We can recognize A is to B proportionality of C is to D. ఇక్కడ మనకి A by B అనేది C by D కి సమానం చెప్తున్నాం. అప్పుడు ఏమవుతుంది, we have to take cross multiplication AD equal to BC. మరి ఇక్కడ A D అంటున్నాం. ఈ A అండ్ D ఆర్ దోస్ టూ ఆర్ ఎక్స్ట్రీమ్స్. మరి B అండ్ C ఏమవుతుంది, మీన్స్ అవుతుంది. అంటే ఇక్కడ AD అనేది ఎక్స్ట్రీమ్స్ యొక్క ప్రోడక్ట్, మరి BC అనేది ప్రోడక్ట్ ఆఫ్ ద మీన్స్. దేర్ఫోర్ ద ప్రోడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ ఈక్వల్ టు ద ప్రోడక్ట్ ఆఫ్ మీన్స్. ఇలా ద ప్రోడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ కి ద ప్రోడక్ట్ ఆఫ్ మీన్స్ కనుక సమానం అయితే ఆ A, B, C, D ఆర్ ఇన్ ద ప్రపోర్షన్. ఇక్కడ అంత్యముల లబ్ధం ఈక్వల్ టు అంత్యముల లబ్ధం ఈక్వల్ టు మధ్యముల లబ్ధము అయిందనుకో, A, B, C, Dలు అనుపాతములో ఉన్నాయంట, అనుపాతములో ఉన్నాయి అని అంటారు. కాబట్టి ద ప్రోడక్ట్ ఆఫ్ ద ఎక్స్ట్రీమ్స్ ఈజ్ ఈక్వల్ టు ద ప్రోడక్ట్ ఆఫ్ ద మీన్స్. Then only we have to set to A, B, C, D are in the proportion. Here fourth proportional. ఇక్కడ మనకి if A is to B equal to C is to D, then D is said to be fourth proportional. ఇక్కడ A is to B కనుక C is to D కి కనుక ఈక్వల్ కనుక అయింది అనుకోండి, సమానం కనుక అయితే ఈ Dని ఏమంటామంటే మనము చతుర్థ అనుపాతం అని అంటాం. ఏమంటాం మనం? Dని చతుర్థ అనుపాతం అని చెప్తాం. ఇక్కడ నెక్స్ట్ third proportional. Third proportional is nothing but if
A is to B equal to B is to C, then C is said to be third proportional. ఇక్కడ మనకు A is to B, B is to C కి సమానమైంది. A B C, A is to B, B is to C కనుక సమానమైతే ఈ C ని మనము తృతీయ అనుపాతం అంటాం. దీని ఏమంటాం? తృతీయ అనుపాతం. చాలా సింపుల్. Therefore, if A by B equal to B by C, we have to take cross multiply. AC equal to B into B is nothing but B square. ఇక్కడ మన C ఏమవుతుంది? B square by A. B square by A. మనం C యొక్క అనుపాతాన్ని కనుక్కోవాలంటే, తృతీయ అనుపాతాన్ని కనుక్కోవాలంటే C equal to B square by A అని చెప్తాం. ఇక్కడ కూడా మనం చేయొచ్చు. A by B equal to C by D. మనం క్రాస్ మల్టిప్లై చేద్దాం. AD ఈక్వల్ టు BC. మనకు కావాల్సిన D కావాలి. D ఈక్వల్ టు BC బై A. ఇక్కడ చతుర్థ అనుపాతం కనుక్కోవాలి. D ఈక్వల్ టు BC బై A ఫార్ములా. ఇక్కడ తృతీయ అనుపాతాన్ని కనుక తెలుసుకోవాలంటే B స్క్వేర్ బై A. సిమిలర్లీ హియర్ రూల్ ఇస్ ద థర్డ్. మీన్ ప్రపోర్షన్. Mean proportion is nothing but if A and B are two quantities, ఇక్కడ రెండు రాశులు తీసుకుంటాను A and B. అప్పుడు మీన్ ప్రపోర్షన్ యొక్క ఫార్ములా ఏమవుతుందంటే మీన్ ప్రపోర్షన్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ A and B. This is the mean proportion. అనుపాత మధ్యమం. దీని ఏమంటాం మనం? అనుపాత మధ్యమం ఈక్వల్ టు అండర్ రూట్ ఆఫ్ AB. మన అనుపాత మధ్యమాన్ని అండర్ రూట్ ఆఫ్ ABగా మనం పరిగణిస్తాము. Then fourth rule is comparison of ratios. మనం నిష్పత్తుల పోల్చడం. ఎలా? లేదా నిష్పత్తుల తులనాత్మకత, లేదా దీన్నే తులనాత్మకత. ఏ నిష్పత్తి ఎక్కువగా ఉంది, ఏ నిష్పత్తి తక్కువగా ఉంది, మనం బ్యాలెన్స్ చేసుకోవాలి. ఎలా చేస్తాము? సింపుల్గా ఇఫ్ A is to B greater than C is to D greater than E is to F. మనం ఒక A is to B అనే నిష్పత్తి C is to D కంటే ఎక్కువగా ఉంది, C is to D నిష్పత్తి E is to F కంటే ఎక్కువగా ఉన్నదని చెప్పడానికి A is to B is greater than C is to D then greater than E is to F గా మనం డినోట్ చేస్తూ ఉంటాం. లేదా A is to B we can written as also A by B is greater than C by D greater than E by F. ఈ విధంగా మనం వాటిని బ్యాలెన్స్ చేయడం జరుగుతుంది. సిమిలర్లీ కాంపనెండో compound here compound ratio here compound ratio. దీని అర్థం ఏంటంటే మిశ్రమ అనుపాతం. దీన్ని మనం మిశ్రమ అనుపాతం. ఈ మిశ్రమ అనుపాతాన్ని మనం ఎలా చేస్తామంటే the compound ratio of ratio
product of, if we take A is to B, is an ratio. Another ratio is the C is to D. Another ratio is the E is to F. ఇక్కడ కాంపౌండ్ రేషియో మనం ఎలా కాంపౌండ్ రేషియో ఎలా మనం ఫైండ్ అవుట్ చేస్తామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ టర్మ్స్ ఇక్కడ ఏమున్నది ఫస్ట్ టర్మ్స్ ఏ సిఈ కాబట్టి ఇక్కడ ద ప్రోడక్ట్ ఆఫ్ ఫస్ట్ టర్మ్స్ బై the product of second terms. ఇక్కడ సింపుల్ మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ మొదటి పదాల యొక్క లబ్ధానికి మరియు రెండవ పదాల యొక్క లబ్ధానికి గల నిష్పత్తిని మనం మిశ్రమ అనుపాతం అని చెప్తాము. అలా ద ప్రోడక్ట్ ఆఫ్ ద ఫస్ట్, ద రేషియో ఆఫ్ ద ప్రోడక్ట్ ఆఫ్ ద ఫస్ట్ టర్మ్స్ టు the product of the second terms. Here first terms is AEC. A into C into E divides with B into D into F. This is the compound ratio. This is CR అని చెప్తాను. ఇది ఫార్ములా. Therefore fifth, duplicate ratio. ఇక్కడ డూప్లికేట్ మీన్స్ ద్విగుణ నిష్పత్తి అంటాం. దీన్ని ఏమంటాం మనం? ద్విగుణ నిష్పత్తి. ఇక్కడ ద్విగుణ నిష్పత్తి అంటే ఏంటంటే వర్గం చేయాలి అంతే. ఇఫ్ ఏ ఈస్ టు బి ఈజ్ అండ్ రేషియో, అప్పుడు దీని యొక్క ద్విగుణ డూప్లికేట్ రేషియో అవుతుంది. డూప్లికేట్ రేషియో ఈక్వల్ టు A square is to B square. ఈ A square is to B square మనం దాని యొక్క డూప్లికేట్ రేషియో అంటాం. అలాగే 6 ఇక్కడ సబ్ డూప్లికేట్ రేషియో. సబ్ డూప్లికేట్ రేషియో if A is to B is an ratio, ఇక్కడ A is to B అనేది ఒక నిష్పత్తి కనుక తీసుకున్నట్లయితే వీటి యొక్క వర్గమూలం, మొదటి పదం యొక్క వర్గమూలానికి రెండవ పదం యొక్క వర్గమూలానికి గల నిష్పత్తిని మనము దాని యొక్క ఉప ద్విగుణ నిష్పత్తి అని అంటాం. దీన్ని ఏమంటాం? ఉప ద్విగుణ నిష్పత్తి. Therefore that is under root of A is to under root of B గా చెప్తాం. Similarly, triplicate ratio. Triplicate ratio. దీన్ని ట్రిప్లికేట్ రేషియోని ఘన నిష్పత్తి అంటాం. ఘన నిష్పత్తి అంటే ఒకటి ఘనం చేయాల్సింది. ఇక్కడ ఇఫ్ ఏ ఇస్ టు బి అనేది ఒక రేషియో, అప్పుడు ట్రిప్లికేట్ రేషియో అయితే టిఆర్ ఈక్వల్ టు A cube is to B cube. మనం ట్రిప్లికేట్ నిష్పత్తిని A cube is to B cube గా తీసుకున్నాం. Similarly, sub triplicate ratio is here. Sub triplicate ratio is the if A is to B is an ratio. A is to B అని ఒక నిష్పత్తి కనుక తీసుకున్నట్లయితే దాని యొక్క సబ్ ట్రిప్లికేట్ రేషియో ఈక్వల్ టు క్యూబ్ రూట్ ఆఫ్ A ఈజ్ టు క్యూబ్ రూట్ ఆఫ్ B గా పరిగణిస్తాము. ఇది ఉప త్రిగుణ నిష్పత్తి. దీని అంటాం ఉప త్రిగుణ నిష్పత్తిగా మనం చెప్తాము. ఉప త్రిగుణ నిష్పత్తి. ఇక్కడ మనకి
హియర్ వెరీ ఇంపార్టెంట్ ప్రిన్సిపల్ ఏంటంటే కాంపోనెండో అండ్ డివిడెండో. మనకి ఈ కాంపిటీషన్లో వెరీ ఇంపార్టెంట్ ప్రిన్సిపల్. ఇక్కడ మనకు రెండు నిష్పత్తులు తీసుకుంటాం. ఎలా అంటే ఇఫ్ ఏ ఈజ్ టు బి అండ్ సి ఈజ్ టు డి తీసుకుందాం. లేదా దీనికి ఏ రాయొచ్చు మనం ఏ బై బి సి బై డి. ఇక్కడ రెండు నిష్పత్తులు కనుక మనం ప్రపోర్షనాలిటీగా కనుక ఉన్నట్లయితే ఏ బై బి ఈక్వల్ టు సి బై డి అని అనుకో. ఇఫ్ అప్పుడు కాంపొనెంట్ డివిడెండ్ ప్రిన్సిపల్ ఏం చెప్తాంటే ఏ ప్లస్ బి బై ఏ మైనస్ బి ఈక్వల్ టు సి ప్లస్ డి బై సి మైనస్ డి అని చెప్తాడు. ఇది చాలా సింపుల్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 3 బై మనకి ఆర్ ఈక్వల్ టు ఇక్కడ 2/4 తీసుకుందాం. ఇక్కడ మనకు ఇచ్చినట్టు రూల్ ప్రకారంగా లేదా 6/3 ఈక్వల్ టు 4/2 తీసుకుందాం. కాంపొనెంట్ డివిడెండ్ ప్రిన్సిపల్ ప్రకారం అవుతుంది మనకు 6 + 3/6 - 3 4 + 2/4 - 2 అవుతుంది. ఎట్లా అంటే 6 + 3 is 9, 6 - 3 means 3, 4 + 2 అంటే 6, 4/4 - 2 means 2, 3 1s are 3 3s are 2 1s are 2 3s are. Here 3 = 3. అంటే ఇక్కడ కాంపొనెంట్ డివిడెండ్ ప్రిన్సిపల్ అప్లై అయిందా లేదా మనకి ఇక్కడ అంటే సింపుల్గా ఏంటంటే రెండు నిష్పత్తులు సమానమైనప్పుడు ఏముందంటే మనం న్యూమరేటర్లో వాటి మొత్తంగా తీసుకుంటాం, డినామినేటర్లో వాటి యొక్క డిఫరెన్స్ తీసుకుంటాం. అంటే ఇక్కడ ఏ ప్లస్ బి అనేది మొత్తంగా, ఏ మైనస్ బి అనేది వాటి యొక్క డిఫరెన్స్గా తీసుకుంటాం. ఇయర్ సి బై డి అంటే సిడిల యొక్క మొత్తము, సిడిల యొక్క వ్యత్యాసం లేదా డిఫరెన్స్. ఈ విధంగా కాంపొనెంట్ డివిడెండ్ ప్రిన్సిపల్ను అప్లై చేస్తూ ఉంటాం. నెక్స్ట్ ప్రపోర్షన్. ఇక్కడ మనకి రెండు రకాలు వస్తుంది. ఇక్కడ వేరియేషన్. ఇది వేరియేషన్ అనేది ప్రిన్సిపల్ కూడా వేరియేషన్ మనకి ఫిజిక్స్ లో ఒక ఫార్ములా ఉంది. ఎట్లా అంటే ఇఫ్ టెంపరేచర్ ఈజ్ కాన్స్టెంట్ V is లేదా pressure is constant, V is proportional to temperature. ఇక్కడ మనకు చార్లెస్ లా చెప్తే ఏం చెప్తారంటే ఇక్కడ పీడనం కనుక స్థిరంగా ఉన్నప్పుడు వాటి యొక్క ఘన పరిమాణం దాని యొక్క ఉష్ణోగ్రతకి అనులోమానుపాతం. ఎలా అంటే దిస్ ఇస్ ద వీ హ్యావ్ టేక్ 1 వెజిల్. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని ఇక్కడ వరకు మనకి ఏంటంటే ఒక 2 క్యూబ్ సెంటీమీటర్ ఉంది అనుకోండి వాల్యూమ్. ఇక్కడ మనం ఏం చేస్తామంటే టెంపరేచర్ ఇంక్రీజ్ చేస్తాను. టెంపరేచర్ ఇంక్రీజ్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఇది ఎక్స్పాన్షన్ అవుతుంది. ఎక్స్పాన్షన్ అయితే దాని యొక్క సీసీ ఎంత అయితే మనకు ఒక 3 cc అయింది అనుకుంది. అంటే ఇక్కడ టెంపరేచర్ పెరిగితే V పెరుగుతుంది, టెంపరేచర్ తగ్గితే V తగ్గుతుంది. ఈ రెండింటి మధ్య ఉన్నటువంటి సంబంధాన్ని మనం ఏం చెప్తామంటే ప్రపోర్షనల్ అని చెప్తాం. ప్రపోర్షనల్ మీన్స్ X ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు Y. అంటే దీని అర్థం ఏంటి? ఇఫ్ X is increased, Y also increase. If X is decreasing, Y also decreasing. X పెరిగితే Y పెరుగుతుంది, X తగ్గితే Y తగ్గితే ఈ రెండింటి మధ్య ఉన్న రెండు రాష్ట్రాల మధ్య ఉన్నటువంటి రిలేషన్ మనము ప్రపోర్షనల్ అంటాం. Therefore X is said to be proportional to Y అని చెప్తాం. Therefore అప్పుడు ఈ ప్రపోర్షనల్ గుర్తు కనుక తీసేసినప్పుడు మన K అనేది ఒక స్థిరాంకం వస్తుంది. అప్పుడు X = KY. Here K is the constant of proportional. ఒకవేళ యూనివర్సలీ ప్రపోర్షనల్
ఇన్వర్స్లీ ప్రపోర్షనల్, విలోమానుపాతం, ఇక్కడ సింపుల్ మనకి బాయిల్స్ లా చెప్తే ఇక్కడ బాయిల్స్ లా ఏం చెప్తారంటే టెంపరేచర్ అనేది కాన్స్టెంట్ గా తీసుకుందాం. అప్పుడు ఈ వాల్యూమ్ అనేది మనకి ప్రెషర్కి రివర్స్ ఉంటుంది. ఎలా అంటే ఇది వాల్యూమ్. ఇప్పుడు వాల్యూమ్ ఎంత ఉన్నది? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 4cc ఉంది అనుకుంది ఇక్కడ వరకు. నెక్స్ట్ ఏం చేస్తాం మనం? దీని మీద ఈ ముందు ఇక్కడ వరకు మనకు ఉంది, ఇది 4cc అని. దీని మీద మనము కొంచెం ప్రెషర్ అప్లై చేస్తే అప్పుడు ఏమవుతుందంటే దీని యొక్క సీసీ తగ్గుతుంటుంది, 2cc అవుతుంది. అంటే ఇక్కడ ప్రెషర్ పెరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ దేర్ ఇస్ నో ప్రెషర్, ఇయర్ P = 0 లేదా 1 అట్మాస్ఫియర్ అనుకుందాం. ఇయర్ ప్రెషర్ ఒక 6 అట్మాస్ఫియర్ తీసుకుందాం. ఇక్కడ ప్రెషర్ పెరగడం వల్ల దాని యొక్క సీసీ తగ్గుతుంది. దేర్ఫోర్ x అనేది yకి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. దీని అర్థం ఏంది? ఇఫ్ x ఈజ్ ఇంక్రీజింగ్, x కనుక పెరిగితే y ఏమవుతుంది? y ఈజ్ డిక్రీజింగ్, y అనేది తగ్గుతా ఉంటుంది. ఇఫ్ x ఈజ్ డిక్రీజింగ్, y ఈజ్ ఇంక్రీజింగ్. అంటే దీని అర్థం ఏంది? x ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు y. x పెరిగితే y తగ్గుతుంది, x తగ్గితే y పెరుగుతుంది. అప్పుడు x = k × 1/y. హియర్ k కాన్స్టెంట్. దేర్ఫోర్ xy మనకి k. ఇది మనకి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ కనుక ఉన్నట్లయితే వాటి యొక్క రాసుల లబ్ధం అనేది మనకు ఒక స్థిరాంకానికి సమానంగా ఉంటుంది. Another formula is ఇంపార్టెంట్ ఫార్ములా. ఒక కంటైనర్ తీసుకుంటాం మనం. ఈ కంటైనర్లో ఇక్కడ వరకు మనకి ఇక్కడ x యూనిట్స్ ఉన్నది, x యూనిట్స్ లిక్విడ్ ఉంది, x యూనిట్స్ లిక్విడ్ ఉంది. ఇప్పుడు ఇందులో నుంచి ఏం చేస్తానంటే నేను కొంచెం డ్రాప్ అవుట్ చేస్తున్నా. ఇక్కడికి వెళ్ళి లిక్విడ్ కొంత తీసేసి ఎంతైతే లిక్విడ్ తీస్తామో మనం y యూనిట్స్ ఏం చేస్తాం? ఈ లిక్విడ్ తీసి ఇందులో పోర్ చేస్తున్నాం. మళ్ళీ మనం ఏం చేస్తాం అంటే ఇక్కడ సపోజ్ x, suppose a container contains x యూనిట్స్ లిక్విడ్. ఇందులో మనకి x యూనిట్స్ లో లిక్విడ్ ఉంది. లిక్విడ్ ఫ్రమ్ విచ్, ఇందులో నుంచి ఏం చేస్తానా? ఫ్రమ్ విచ్ y యూనిట్స్ ఆర్ టేకెన్, y యూనిట్స్ తీసుకుంటున్నా, టేకెన్ అవుట్ and replaced by water. After n proposals లేదా or operations, n operations, the quantity of pure liquid in the final mixture equal to, formula ఏంటంటే x into 1 - y by x to the power of n
యూనిట్స్. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మొదటి బీకర్లో ఒక 8 లీటర్స్ లిక్విడ్ ఉంది. మనం ఏం చేస్తాం, ఇందులో కలిగి 2 లీటర్స్ బయటికి లాగాం అంటే ఏమవుతుంది, 8 మైనస్ 2 లీటర్ తీస్తున్నాం అంటే 8 మైనస్ 2 అంటే 6 లీటర్స్ అవుతుంది ఈ లిక్విడ్. ఈ 2 లీటర్ తీసేసి మళ్ళీ ఏం చేస్తానంటే దీనికి మళ్ళీ 2 లీటర్స్ ఏం చేస్తాను, 2 లీటర్స్ వాటర్ పోస్తున్నాం. ఇది 1 టైం. మళ్ళీ నెక్స్ట్ ఏం చేస్తాను, ఈ విధంగా రిప్లేషన్ చేసినప్పుడు ఫైనల్గా మిక్చర్లో మనకి ప్యూర్ లిక్విడ్ ఎంత ఉంటుంది అనేది మనకు ఇచ్చినటువంటి సమస్య. అప్పుడు ఫస్ట్ మనకు క్వాంటిటీ తెలుసు కదా, ఎక్స్ ఇంటూ 1 మైనస్ వై బై ఎక్స్. దీన్ని ఎన్నిసార్లు చేసాము రిపిటేషన్స్? హౌ మెనీ రిపిటేషన్స్ హియర్ డన్? హియర్ n times repetitions or operations done here. Finally, the pure liquid in the final mixture is the x into 1 minus y by x power n units. This is the final mixture.